ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నెలకొంది. మాన్సూన్ సీజన్ ప్రారంభం నుంచి జూలై 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోటు భర్తీ అయింది. జూలై 31 నాటికి కేవలం 5% లోటు ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల లోటు 7% పెరిగింది. లోటు వర్షపాతానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాని ఎల్నినో ప్రభావం రాష్ట్రం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించినప్పటికీ ఈ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో అయితే వర్షాలు కురవకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నైరుతి రుతుపవనాలు మే 26వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ భారత వాతావరణ శాఖ అంచనాలను తలకిందులు చేస్తూ జూన్ 1వ తేదీన సాధారణంగా వచ్చే సమయంలో కూడా రాకపోగా 4వ తేదీన ఆలస్యంగా రాష్ట్రంలో కేరళలోకి ప్రవేశించాయి. కేరళలోకి ప్రవేశించిన తర్వాత జూన్ 8వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించాయి. అయితే జూన్ 8వ తేదీన సకాలంలో ప్రవేశించినప్పటికీ రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే కురిసిన పరిస్థితి లేదు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోకి నైరుతి ప్రవేశం చేసినప్పటికీ వారం రోజుల పాటు అక్కడే జోగులాంబ గద్వాల జిల్లాలోనే నైరుతి రుతుపవనాలు ఆగిపోయాయి. తర్వాత మందకోడిగా ముందుకు సాగడంతో 15 రోజులకు పైగా రాష్ట్రమంతా విస్తరించేందుకు సమయం పట్టింది. అంతేకాకుండా అప్పటికే జూన్ మాసం ముగియడంతో పాటు జూలై మాసంలో కూడా వర్షాలు కూడా కురవపోవడంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగు రంగానికి అయితే తీవ్ర ఇబ్బందులు కూడా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జూలై 20వ తేదీ వరకు కూడా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల జూన్ 1వ తేదీ నుంచి జూలై 20 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33% లోటు వర్షపాతం అయితే నెలకొంది. అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదంతో అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఈశాన్య తెలంగాణ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో కాస్త లోటు అయితే తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జూలై 31వ తేదీన గత ఏడాది అయితే ఎంత లోటు వర్షపాతం ఉందో ఈ ఏడాది జూలై 31వ తేదీన అదే స్థాయిలో 5% మాత్రమే లోటు వర్షపాతం ఉండే. అయితే ఏదైతే ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం వల్ల 33% ఉన్న లోటు మాత్రం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ తగ్గడంతో గత ఏడాది ఈ ఏడాది చూసుకున్నట్లయితే జూలై 31వ తేదీకి 5% లోటు ఉండడంతో కాస్త ఉపశమనం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మళ్ళీ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు అయితే ఎదురవుతా ఉన్నాయి. గత ఈ నెలలో కూడా భారీ వర్షం కూడా పడ్డ దాఖలాలు అయితే లేవు. మళ్ళీ ఈ ఏదైతే లోటు వర్షపాతం 5% ఉండగా మళ్ళీ 2% పెరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7% లోటు వర్షపాతం నెలకొన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కాగా 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం 13 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లయితే వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాతో పాటు అటు జగిత్యాల మంచిర్యాల జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో 44, జగిత్యాలలో 38, మంచిర్యాల జిల్లాలో 23% సాధారణం కంటే అధికంగా నమోదైనట్లయితే వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా మొత్తంగా ఈ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 3 జిల్లాల్లో మాత్రమే సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదైంది. 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం 13 జిల్లాల్లో నమోదైంది. అత్యధికంగా లోటు వర్షపాతం ఉన్న జిల్లా ఏదంటే యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తంగా 47% లోటు వర్షపాతం నెలకొంది. అంతేకాకుండా జనగామలో 46% లోటు వర్షపాతం నెలకొందన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నల్గొండలో 40, వరంగల్ 38, హన్మకొండ 37, నిర్మల్ 35, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 34, వనపర్తి 30, జోగులాంబ గద్వాల జిల్లా 25, ఖమ్మం 22, హైదరాబాద్ 20, నాగర్ కర్నూలు 23, సూర్యాపేట 25% వర్షపాతం తక్కువగా ఉన్నట్లయితే వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఈ రోజు వరకు వాతావరణ శాఖ అంచనా వేసినట్లయితే లోటు వర్షపాతం ఉన్నట్లయితే తెలిపింది. ఇంకా ఈ ఏదైతే ఈ సీజన్ కూడా ముగియనుంది కాబట్టి ఈ సీజన్లో వర్షాలు కనుక మళ్ళీ కురిస్తే ఇప్పుడు ఏదైతే రైతులకు కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందైతే చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా 20% లోటు వర్షపాతం నెలకొనడంతో తాగునీరు కూడా
తీవ్ర ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అనేటివి అడుగంటిపోతా ఉన్నాయి. భారీ వర్షాలు ఏదైతే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో మాత్రమే కాస్త ఆశాజనకంగా ఉన్నప్పుడు మిగతా రాష్ట్రమంతా కూడా ఆశించిన వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగునీరుకు తీవ్ర ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే అంచనా వేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకా భారీ వర్షాలు నమోదైతే కానీ తాగునీటికి ఇబ్బంది అయితే ఉండదు. సాగునీటికి సంబంధించి కూడా ఇప్పటికే సాగుకు సంబంధించి అనువైన వర్షాలు కురవడంతో అటు సాగుకు సంబంధించి అనేక ఇబ్బందులు రైతాంగం అయితే ఎదుర్కొంటా ఉంది. వరి సాగుకు సంబంధించి ఇప్పటికే సమృద్ధిగా వర్షాలు అయితే కురవలేదు. కేవలం పత్తి వంటి పంటలు మాత్రమే వేసుకున్నప్పటికీ అవి కూడా ఈ ఆశాజనకంగా వర్షాలు అప్పుడప్పుడు కురిస్తే తప్ప అవి కూడా గట్టెక్కే పరిస్థితి లేదని చెప్పి కూడా రైతాంగం ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 7% లోటు వర్షపాతం నెలకొంది. ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో కనుక మంచి వర్షాలు కురిస్తే అటు వాగులు వంకలు పొంగి పొర్లి ఆ చెరువుల్లోకి నీరు వస్తే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని చెప్పి కూడా ఒక ఆశాభావం అయితే ఉందని చెప్పుకో. ఎందుకంటే గత ఏడాది సెప్టెంబర్ మాసంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అయితే జూన్లో మంచి వర్షాలు కురిసాయి. తర్వాత జూలైలో లోటు వర్షపాతం నెలకొంది. సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం నెలకొంది. సెప్టెంబర్కి వచ్చేసరికి అత్యధిక భారీ వర్షపాతం నమోదవడంతో మొత్తంగా కవర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది కూడా జూన్లో కురవాల్సిన వర్షాలు కురవపోగా లోటు వర్షపాతం నెలకొంది. జూలైలో కూడా 20వ తేదీ వరకు కూడా లోటు వర్షపాతం ఉంది. జూలైలో వర్షాలు కురవడంతో కాస్త లోటు తగ్గిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆగస్టు ప్రారంభమైనప్పటికీ ఆగస్టు ప్రారంభం నుంచి ఒక్క భారీ వర్షం కూడా రాష్ట్రంలో నమోదైన దళాలు లేవు. ఇక ఈ ఆగస్టుతో పాటు సెప్టెంబర్ మాసంలో కనుక మంచి వర్షాలు కనుక కురిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మంచి భూగర్భ జలాలు పెరిగి రైతాంగానికి కానీ సాగునీటికి తాగునీటికి అనువుగా ఉంటుందని చెప్పుకైతే విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.